హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. హెస్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ ను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐడి కార్యాలయంలో జగన్మోహన్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసిన సిఐడి హెస్సీఏ అక్రమాలు, ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై దృష్టి సారించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. హెస్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ ను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి సిఐడి ఆఫీస్ నుంచి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ మరింత సమాచారం అందిస్తారు. రమేష్, సిఐడి దగ్గర ఎటువంటి కీలక ఆధారాలు ఉన్నాయి? దర్యాప్తులో ఎటువంటి విషయాలు తేల్చారు? ఎస్జేవి ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలకు పైన అటు సిఐడి అధికారులు విచారణ జరుపుతున్నారు. సిఐడి కేసు నమోదు చేసింది. గత 15 రోజుల క్రితం నమోదైన కేసు పైన ఇప్పుడు దూకుడుగా విచారణ ప్రారంభించి చెప్పొచ్చు. అదే దీంట్లో ఇప్పటికీ మొత్తంగా ఇద్దరినైతే అదుపులో తీసుకోవడం జరిగింది. ఎస్సీఏ ప్రెసిడెంట్ అయిన జగన్మోహన్, ట్రెజరీ శ్రీనివాస్ను వీళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. వీళ్ళిద్దరిని కూడా ప్రశ్నిస్తున్నారు. వీళ్ళ దగ్గర పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. దీంతో పాటు చూసినట్లయితే ఎస్సీఏ అక్రమాలు అంటే పెద్ద మొత్తంలో నిధుల గోల్మాల్ కావచ్చు, నిధులకు సంబంధించి బదలాయింపు కావచ్చు, నిధులను కొన్ని క్రికెట్ క్లబ్లకు కేటాయించడం కావచ్చు, కొన్ని అక్రమాలు అంటే ప్రధానంగా ఎస్సీఏ సంబంధించిన స్టేడియం రిపేర్స్ కావచ్చు, దానికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, దాంట్లో నిధుల దుర్వినియోగం పాల్పడ్డట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఏదైతే ఆరోపణల మీద ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరిపింది. దీంతో పాటుగా గతంలో ఏదైతే అంజనీ కుమార్ సంబంధించిన కమిటీ కూడా గతంలో అక్కడ నిగ్గు తెలిసింది, అక్రమాలు జరిగాయని చెప్పింది. దీంతో పాటుగా చూసినట్లయితే ఐపీఎల్ అంటే ఇటీవల జరిగిన ఐపీఎల్ సీజన్లకు సంబంధించి ఎస్ఆర్హెచ్ని విపరీతంగా ఇక్కడ ఉన్న జగన్మోహన్ బెదిరించడం, అంతేకాకుండా 10% 10% ఎక్స్ట్రా టికెట్లు కావాలని బెదిరించడం, దాంతోపాటుగా గ్యాలరీ మొత్తానికి లాక్స్ వేసుకుని బెదిరింపులు పాల్పడడం, 10% టికెట్లు ఇవ్వకపోతే ఇక్కడ నుంచి మిమ్మల్ని క్రికెట్ ఆడించే ప్రసక్తి లేని కూడా చెప్పడం. అదే దీని అన్నింటిపై ఎస్ఆర్హెచ్ అటు ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేయడంతో దీనిపైన విజిలెన్స్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసింది. ఒక నివేదికని అంటే ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం నేరుగా సిఐడి విచారణకు ఆదేశించింది. దీనిపైన సిఐడి కేసు నమోదు చేసింది. నమోదు చేసిన తర్వాత వెంటనే దూకుడు వివరించి ఏదైతే ఎస్సీఏ సెక్రటరీ ఉన్న ప్రెసిడెంట్గా ఉన్న జగన్మోహన్తో పాటుగా ట్రెజరర్ శ్రీనివాస్ని ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. వీళ్ళిద్దరిని అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసినట్టయితే ఇంకా అధికారిగా ప్రకటించలేదు. మరి కాసేపు అధికారం ప్రకటించే అవకాశం ఉంది. అయితే మరోవైపు చూసినట్లయితే పెద్ద ఎత్తున దాదాపు ₹1 నిధులకు సంబంధించి దుర్వినియోగం చేశారన్న ప్రధాన ఆరోపణ ఉంది. ఈ ఆరోపణ నేపథ్యంలో కొన్ని క్రికెట్ క్లబ్లు కావచ్చు, క్రికెట్ సంబంధించిన క్లబ్లతో పాటుగా తమ వ్యక్తిగత అవసరాల కోసం పెద్ద ఎత్తున డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, తర్వాత రిపేర్స్ కోసం కూడా పెద్ద ఎత్తున డబ్బులు వాడినట్లు చెప్తున్నారు. ఎస్ఆర్హెచ్ సంబంధించిన ఐపీఎల్ టికెట్ వ్యవహారం, ఎస్సీఎల్ అక్రమాలు, నిధుల గోల్మాల్ ఈ రెండింటిపైన సిఐడి విచారణ జరుపుతుంది. జగన్మోహన్ అదుపులో తీసుకున్నది. తర్వాత ట్రెజరర్ అయిన శ్రీనివాస్ అదుపులో తీసుకుని విచారిస్తుంది. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్స్.